వెల్కమ్ టు స్పాట్ బి న్యూస్. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనమందరం సెలబ్రేట్ చేసుకుంటాం అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఒక నెల రోజుల పాటు చేయడానికి ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. మే 21 నుంచి ఇప్పుడు జూన్ 21 వరకు ప్రతిరోజు మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారము పాపులేషన్లోని వివిధ కేటగిరీస్ వాళ్ళందరినీ కవర్ చేస్తూ మహిళా విశ్వవిద్యాలయము ప్రతిరోజు ప్రోటోకాల్ని ఫాలో అవుతూ స్టూడెంట్స్కి ఒకరోజు టీచింగ్, వాళ్ళకి నాన్ టీచింగ్, శానిటేషన్ వర్కర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ప్రిజన్లో వాళ్ళ అలాగా కమ్యూనిటీస్ ప్రతి ఒక్కళ్ళని కూడా కవర్ చేస్తూ ప్రతిరోజు మేము కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఫైనల్ డేకి మాకు ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి, అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ సందర్భంగా 1000 మంది పార్టిసిపెంట్స్కి స్పాన్సర్షిప్ లభించింది. దాంట్లో మాకు 1000 మ్యాట్స్, 1000 టీషర్ట్స్, 1000 మందికి బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేస్తూ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నిటికి కూడా మాకు సపోర్ట్ చేయడంతో మేము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక 1000 మెంబర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. 400 స్టూడెంట్స్ జిల్లాకి కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించిన దాంట్లో ఉదయం 5 అక్కడికి వెళ్ళి వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం చాలా సంతోషంగా ఉంది. ఇందు మూలంగా అందరికీ మేము పంపుతున్న సందేశం ఏంటంటే, యోగాని ప్రతినిత్యం జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ మన ఆరోగ్యం కోసం దాని యొక్క ప్రాముఖ్యతని మన కోసమే కాకుండా కుటుంబ సభ్యులకి, ఇతరులందరికీ కూడా మనం తెలియజేయాలని స్టూడెంట్స్ని అందరినీ కూడా కోరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చాలా బాగా జరిగినది.